శ్రీ గురుదేవాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ప్రథమాధ్యాయం 15వ శ్లోకం నుండి చెప్తాం. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్. ఇక్కడ ఈ శ్లోకాలను ఈ పూట మననం చేయాలి. కథా సందర్భంలో ఎక్కడ దాకా వచ్చాము? భీష్మ పితామహుడు ఎప్పుడైతే పెద్దగా సింహనాదం చేశాడో ఆ వెంటనే ఏ సాధకుడైతే కృష్ణ పరమాత్మను అనుసరించి ఉంటాడో ఆ సాధకుడికి లోపల స్వామి యొక్క ప్రతిస్పందన తెలుస్తూ ఉంటుంది. అంటే భోగేషణ తీవ్రమైనప్పుడు ఏ సాధకుడైతే పరమాత్మను ఆశ్రయించి ఉన్నాడో ఆ సాధకుడికి భోగేషణ యొక్క ప్రేరణ తీవ్రమైనప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి నిగ్రహించటానికి కావలసిన ఆ సమర్థతను స్వామి యొక్క ప్రతిస్పందన రూపంలో లోపల నుండి ఇస్తాడని మనం చెప్పుకున్నాం. దాన్ని ఏమన్నారు? తత శ్వేతైర్హయైర్యుక్తే మహతిస్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతుః. మాధవుడు పాండవుడు ఒకటేసారి ఇద్దరు ఆ దివ్యమైన శంఖములను పూరించటమే మనకు లోపల తెలుస్తున్న ప్రతిస్పందన. ఎట్లా ఏదొచ్చినా సరే నిగ్రహించాలి అని తను అనుకుంటే ఆ నిగ్రహించగలిగిన సమర్థత తనకొస్తుంది. భోగేషణ యొక్క తీవ్రతను నిగ్రహించగల సమర్థన జీవుడికి ఎప్పుడూ ఉంది. ఆ అండ మనకు ఉందని ఇక్కడ ఈ శ్లోకం మనకు చూపించింది. అయితే ఇక్కడ ఈరోజు శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కొన్ని శంఖాల పేర్లు చెప్పి ఎవరెవరు ఏ ఏ శంఖము నూదారో పాండవ సైన్యంలో అది చెప్తున్నారు. ముందుగా ఏం చెప్పారు? మాధవుడు హృషీకేశ శబ్దం చేత చెప్పబడుతున్న కృష్ణ పరమాత్మ, ఆ నామం చేత చెప్పబడుతున్న పరమాత్మ పాంచజన్యం అనే శంఖమును ఊదాడు. ధనంజయ పదం చేత చెప్పబడుతున్న అర్జునుడు అక్కడ దేవదత్తం అనే శంఖమును ఊదాడు. భీమకర్మ వృకోదర, భయంకరమైన కర్మలు చేసే భీముడు ఇక్కడ ఏమూదాడు? పౌండ్రం దధ్మం అంటే పౌండ్రం అనే శంఖమును ఊదాడు. రాజైన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖమును ఊదాడు. నకుల సహదేవులు సుఘోషము మణిపుష్పకం అనే శంఖములను అక్కడ పూరించారని మనకు ఈ శ్లోకాలు చెప్తున్నారు. ఆ తర్వాత 2 శ్లోకాల్లో పాండవ సైన్యంలోని ఉన్న మహారథులు వీరులందరూ కూడా వాళ్ళ శంఖాలను పూరించి అందరూ కూడా ఒకేసారిగా ఆ ధ్వని కలిగించారు. ఎట్లాగైతే భీష్ముడు ఊదిన ఆ ధ్వని, భీష్ముడు శంఖము నాదం చేసినప్పుడు ఆ ధ్వని ఏం చేసింది? జీవుడికి కలతను కలిగించిందని చెప్పుకున్నాం మనం.
అట్లాగే ఇప్పుడు ఎప్పుడైతే పాండవ సైన్యంలోని వీరులందరూ శంఖాలను ఊదారో ఆ తర్వాత శ్లోకం చెప్తుంది, ధార్తరాష్ట్రములను వ్యధారయత్ అంటే ఆ నభశ్చ పృథివీం చేయవ. ఇదంతా కూడా ఈ శంఖనాదము భూమి ఆకాశములను ఏకం చేసినట్లుగా వ్యాపించి ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్ర పుత్రుల యొక్క మనస్సులను వ్యధ కల్పించేటట్లుగా చేసిందట అని చెప్తుంది ఈ శ్లోకాలు. ఇంతటితో ఓం తత్సతం అన్నాం అనుకోండి, ఈ శ్లోకాలకు అర్థమైపోయింది, ముందుకు వెళ్ళిపోవచ్చు. అట్లా కాకుండా తత్వపరంగా కూడా మననం చేయొచ్చు. ఎట్లా చేద్దాం మనం? గబగబా చెప్పాలంటే 701 శ్లోకాలు చక్కచక్కా చెప్పేయచ్చు. కానీ తత్వపరమైన లోతైన అర్థాన్ని ఏదైతే వ్యాస భగవానుడు ఒక్కొక్క పదంలో నిగూఢంగా గుప్పించి మనకు అందించాడో అది చెప్పాలంటే ఒక్క పాంచజన్యం అనే పదమే సృష్టి క్రమాన్ని మొత్తం చెప్తుంది. అట్లా చెప్పుకుందామా? చెప్పుకుందాం. ఎందుకంటే అది దాటేసామనుకోండి భగవద్గీత యొక్క విలువ కృష్ణుడికి అర్జునుడికి ఉంటుంది, మనకేం ఉండదు అప్పుడు. అయితే ముందు పాంచజన్యం అనే శంఖము అక్కడ హృషికేశ శబ్దంతో చెప్పబడే కృష్ణ పరమాత్మ ఊదాడని అన్నారు. హృషికేశ శబ్దానికి అర్థం ఏమిటంటే హృషికానాం ఈశః. హృషికములంటే ఇంద్రియములు. ఇంద్రియములను ఈశ శబ్దం ఎప్పుడు కూడా ఈశ ఐశ్వర్యే ధాతు అంటే నియమించేది ఈశ్వర లక్షణం. ఇంద్రియములను నియమించేది ఈశ్వర లక్షణం. అటువంటి ఆ లక్షణం కలిగిన మాధవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ పాంచజన్యమును ఊదాడట. పాంచజన్యం అనే ఒక శంఖమునకు పూర్వము ఒక పురాణ కథ చెప్తారు. ముందు ఆ కథ చెప్పుకొని దాంట్లో ఉన్న తత్వాన్ని మనం మననం చేద్దాం. కృష్ణ పరమాత్మ సాందీపని అనే గురువు దగ్గర ఉండి 64 రోజులలో 64 కళలను విద్యలను నేర్చుకున్నారని చెప్తారు. మనకైతే 64 జన్మలు పడతాయి, అప్పుడు కూడా సరిపోతాయో లేదు. కానీ జగద్గురువు గనుక నేర్చుకున్నాడు. అట్లాగూ జగద్గురువుకు గురువు యొక్క అవసరం ఏమొచ్చింది అంటే దేహధారిగా మానవ జన్మనెత్తినప్పుడు పరమాత్మ అయినా సరే గురువు యొక్క శిక్షణ లేకుండా, గురువు యొక్క బోధ లేకుండా ఏ విద్యను కూడా అభ్యసించలేరు అన్న ఒక సత్యాన్ని లోకానికి చాటడానికి మాత్రమే జగద్గురువు అయిన కృష్ణ పరమాత్మ గురువు దగ్గర విద్యను అభ్యాసం చేశారు. అభ్యాసం చేసిన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుదక్షిణగా ఏదైనా ఇస్తారు కదా, ఏమి ఇవ్వాలి అని అడిగినప్పుడు సాందీపని మహర్షి ఏమడిగారంటే, సాందీపని మహర్షి కుమారుడే ఒకసారి సముద్ర స్నానానికి వెళ్ళి అక్కడ చనిపోతాడు, సముద్రంలో గల్లంత అయిపోయాడు. కనుక నువ్వు పరమాత్మవని నేను గుర్తించాను గనుక నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి గనుక నా మృతపుత్రుణ్ణి మళ్ళీ నాకు తెచ్చివు కృష్ణ అని అడుగుతాడు సాందీపని మహర్షి. కృష్ణుడు అట్లాగే వెళ్ళి సముద్రుని దగ్గరికి వెళతాడు. సముద్రుణ్ణి పిలిచి అడుగుతాడు, ఏమయ్యాడు మునికుమారుడు అని. అడిగితే సముద్ర స్నానానికి వెళ్ళి మునిగిపోయాడు అని చెప్పి లోపల పంచజనుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుడు ఆ మునికుమారుణ్ణి మింగేశాడని చెప్తాడు. అప్పుడు స్వామి సముద్రంలో దూకి పంచజనుడు అనే రాక్షసుని సంహరిస్తాడు. సంహరిస్తే ఆ రాక్షసుడి దేహం నుండి ఒక శంఖం వస్తుంది, అదే పాంచజన్యం. ఇది కథాపరమైన అర్థం దానికి. పంచజనుడు అనే రాక్షసుని లోపల వచ్చింది కాబట్టి పాంచజన్యం అన్నారు దాన్ని. అయితే మునికుమారుని యొక్క ప్రాణం అక్కడ ఆ రాక్షసుడి దగ్గర లేదు. ఆ శంఖం తీసుకుని స్వామి యమపట్టణానికి వెళ్ళి అప్పుడు పాంచజన్యాన్ని పూరిస్తాడట. ఆ శబ్దానికి దద్దరిల్లి యమధర్మరాజు పరిగెత్తుకొచ్చి ఏం కావాలని అడిగితే మునికుమారుని యొక్క ప్రాణాలు తిరిగిచ్చేయమని అడిగితే ఇచ్చేస్తాడనేది ఇది కథాపరమైన ఒక వివరణ. కథ ఎట్లా ఉంది? బాగుంది. మనకు సంబంధం లేనంత వరకు పురాణ కథలన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకోండి, అప్పుడు వస్తుంది, మొదలవుతుంది ఆ పంచజనుడు అనే రాక్షసుడు అవడం మనకు తెలుస్తుంది. కనుక ఇప్పుడు దీనికి తత్వార్థాన్ని చెప్పుకుందాం. ఈ పంచజన శబ్దము అంటే ఇక్కడ ఈ కథలో మనకు ఒక రాక్షస ప్రవృత్తిని చూపించారు. సృష్టిలో అసలు రాక్షస ప్రవృత్తి ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ముందది కావాలి కదా.
పురాణ కథలన్నీ కూడా ఒక్కొక్క రాక్షసుని తీసుకొస్తున్నాయి. దైవాంశము రాక్షసాంశమునకు మధ్యలో ఉండే ఈ పోరాటమే నిత్యము చూపించేది అన్ని పురాణ కథలు. ఏదో ఒక రకంగా దాని పిక్చరైజేషన్ రూపకల్పన వేరుగా ఉన్నా సరే అది ఎందుకు అట్లా చూపించారు, మనకు ఏదైనా సరే ఇప్పుడు అనగనగా ఒక రాజు అనగానే ఒక కిరీటము ఒక రాజు గుర్తొచ్చేస్తాడు. మనం రూపాంతరం అంటే రూపకల్పన చేసుకునే ఒక ఊహాకల్పనా శక్తి మన మనస్సుకుంది గనుక ఒక తత్వాన్ని చెప్పటానికి ఒక కథను ఆశ్రయించి చెప్పారు. ఇది వ్యాస భగవానుడు చేసిన ఒక సూత్రం అనుకోండి. అయితే ఇప్పుడు పంచజనుడనే రాక్షస ప్రవృత్తి ఎట్లా వచ్చింది సృష్టిలోకి తెలుసుకోవాలంటే ముందు సృష్టి యొక్క క్రమాన్ని అర్థం చేయించుకునేటట్లుగా ఆ పదం కూడా ఉంది. ముందు సృష్టిలో ఉనికి మాత్రమే ఉంది. ఉనికి ఏ రూపంలో ఉంది? సచ్చిదానందముల రూపంలో ఉంది అంటాం. అంటే సృష్టికి పూర్వం ఉనికి సచ్చిత్ ఆనందం అనే రూపంలో ఉంది. అంటే సత్ అంటే ఉనికి ఉండటం, చిత్ అంటే చిత్ అనే శబ్దంలో 3 లక్షణాలు ఉన్నాయి. చైతన్య, ప్రకాశ, జ్ఞానం. చెప్పండి. ఆనందం మళ్ళీ చివరిది ఆనంద లక్షణం. అంటే సత్ చిత్, సత్ చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనందములు 5. చెప్పండి. సత్ చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనందములు ఇవి సృష్టికి అధిష్టాన లక్షణములు. అంటే ఆధారమైన అధిష్టాన లక్షణములు. అంటే ఉన్న ఉనికి తనను తాను చైతన్యవంతం చేసుకోవాలి. వ్యక్త రూపంలోకి రావాలంటే దాన్ని యాక్టివేట్ చేసుకోవడం అంటాం. అది చైతన్యవంతం చేసుకోవాలి. ఆ చైతన్యం ఎట్లా ఉంటుంది, తెలియబడుతుంది ఎట్లా అంటే ఒక ప్రకాశ రూపంలో మనకు తెలియబడుతుంది. దాన్నే మనము స్మరణలో వెలుగు అంటాం. అంటే మనకు అన్నీ తెలిసే ఒక స్థానం స్మరణ అనేది ఒకటి ఉంది. ఆ స్మరణ ఈ సచ్చిత్ అంటే సచ్చైతన్య ప్రకాశం. ఆ ప్రకాశము మనం ఎరుకలో గుర్తిస్తాం దాన్ని. ఎరుక అంటే ఏమిటి? జ్ఞానం. ఎరుకలో గుర్తిస్తాం దాన్ని. ఎక్కడ గుర్తింపబడుతుందో అది ఎరుక. అది ఎట్లా ఉంది అంటే నిండుగా ఉంది. ఆనందం అంటే నిండుతనం, సమృద్ధి. ఇది సృష్టికి అధిష్టానమైన లక్షణాలు. వీటి నుండి సృష్టి ఎట్లా వచ్చింది అని చెప్పటానికి పంచీకరణం అనే ఒక ప్రాసెస్ ని చెప్తుంది శాస్త్రం. పంచీకరణం ద్వారా సృష్టి వచ్చిందట. అంటే ఈ పంచ అధిష్టాన లక్షణముల నుండి పంచ తన్మాత్రలు ఏర్పడినాయి. దీన్ని మనం ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాము, తైత్తిరీయోపనిషత్తు మంత్రం అని. ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యః అన్నం. అంటే ఇది సృష్టి యొక్క క్రమాన్ని చెప్పింది. దీంట్లో పంచమహాభూతములు ఏర్పడినాయని చెప్పుకున్నాం మనం. కానీ పంచమహాభూతములకు ముందు ఈ పంచ అధిష్టాన లక్షణములు భౌతికమా అభౌతికమా? అభౌతికం. ఇవి అధిష్టానములు అభౌతిక లక్షణాలు. వీటి నుండి ముందు పంచ తన్మాత్రలు ఏర్పడినాయి అంటారు. తన్మాత్రలు అంటే ఈ ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి ఏవైతే ఉన్నాయో ముందు అవి పంచమహాభూతములుగా వ్యక్త రూపంలోకి రావటానికి ముందు అభౌతికమైన తన్మాత్రల రూపంలో వచ్చినాయి. అంటే ఇవే అభౌతిక రూపంలో ఉన్నప్పుడు తన్మాత్రలు అంటారు. అంటే తత్మాత్ర సచ్చిదానందముల కొలతలను తీసుకుని అవి వ్యక్తమైనవి. ఆ వ్యక్తమైతే ఇవి తన్మాత్రలు అంటారు. ఆ పంచ తన్మాత్రలు భౌతిక రూపంలోకి, అంటే ఇప్పుడు మనం చూస్తున్న పంచమహాభూతాలు ఏవి ఉన్నాయో ఆ పంచమహాభూతాల రూపంలోకి రావటానికి పంచీకరణం అనే ఒక కార్యం జరిగితే అప్పుడు ఇవి వచ్చినాయని చెప్తారు. అంటే ఇప్పుడు 3 స్థాయిలు. ముందేమో పంచ అధిష్టాన లక్షణములు, తర్వాత పంచ తన్మాత్రలు, తర్వాత పంచమహాభూతములు ఏర్పడినాయి. ఈ పంచమహాభూతములు ఇవన్నీ ఏర్పడినాయని ఇప్పుడు మనకు ఎట్లా తెలుస్తుంది అంటే జీవుడికి ఉన్న పంచ జ్ఞానేంద్రియముల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు పంచమహాభూతాల్లో మొదటిది ఆకాశం. ఆకాశమునకు శబ్దగుణం ఉంది. శబ్దగుణం మనం ఎట్లా గ్రహిస్తున్నాము? వినటం ద్వారా, అంటే శ్రవణేంద్రియం ద్వారా శబ్దాన్ని గ్రహిస్తున్నాము. తర్వాత ఆకాశం తర్వాత వాయువునకు స్పర్శ గుణం ఉంది. స్పర్శను మనం ఎట్లా గ్రహిస్తున్నాము? చర్మం ద్వారా, అంటే స్పర్శేంద్రియం ద్వారా వాయువును గుర్తిస్తున్నాము. తర్వాత అగ్నికి రూపగుణం ఉంది. రూపమును ఎట్లా? కంటి ద్వారా, చక్షురింద్రియం ద్వారా మనం రూపమును గుర్తిస్తున్నాము. తర్వాత ఆపహ అంటే నీటికి రుచి గుణం ఉంది. రుచిని మనము రసనేంద్రియం ద్వారా రుచిని గుర్తిస్తున్నాము.
చివరిది భూమి. భూమికి గంధగుణం ఉంది, అంటే వాసన. వాసనను మనం ఘ్రాణేంద్రియం ద్వారా గుర్తిస్తున్నాం. అంటే ఈ పంచమహాభూతములు ఇప్పుడు ఎక్కడికి చేరినాయి? జీవుడి యొక్క పంచ జ్ఞానేంద్రియములకు చేరినాయి. ఇప్పుడు నాలుగు స్థాయిలలో అయ్యింది. ముందు పంచ అధిష్టాన లక్షణములు, పంచ తన్మాత్రలు, పంచమహాభూతములు, పంచ జ్ఞానేంద్రియములు. ఈ జ్ఞానేంద్రియములు కోరేవేవి ఉంటాయో అది దానిని ఇంద్రియార్థములు అంటారు. అంటే శబ్దం శ్రవణేంద్రియం ఏం కోరుతుంది? శబ్దమును కోరుతుంది. శబ్దమును ఎందుకు కోరుతుంది శ్రవణేంద్రియం అంటే, ఇప్పుడు ఐదేన్ని కోరుతాయి. శ్రవణేంద్రియం శబ్దమును కోరుతుంది. స్పర్శేంద్రియము అంటే స్పర్శేంద్రియం దేన్ని కోరుతుంది? స్పర్శను కోరుతుంది. మూడవది రూపము. చక్షురింద్రియం దేన్ని కోరుతుంది? దృశ్యమును కోరుతుంది. తర్వాత నాలుక రుచి. రసనేంద్రియము రుచిని కోరుతోంది. ఆఘ్రాణ ఇంద్రియం ఏం కోరుతోంది? వాసనను కోరుతుంది. వీటిని ఇంద్రియార్థములు అంటారు. అంటే ఇంద్రియములు దేనిని కోరుతున్నాయో ఇవి ఇంద్రియార్థములు. అయితే నిజంగా శ్రవణేంద్రియం శబ్దమును కోరుతుందా అంటే శబ్దం కోసం శబ్దమును కోరదట, నిశ్శబ్దమును గుర్తించటం కోసం శబ్దాన్ని కోరుతుంది. అదెట్లా? మనం శబ్దాన్ని వింటామా నిశ్శబ్దాన్ని వింటామా? శబ్దాన్ని వింటాం. అంటే మనకు పరిచయం అయింది శబ్దాన్ని వినటం అనేది. కానీ మనం నిశ్శబ్దాన్ని వింటున్నామంటోంది శాస్త్రం. అదెట్లా? ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టాడు? 5 సార్లు కొట్టాడు. 5 సార్లు శబ్దమును విడివిడిగా విన్నారు. ఎట్లా వినగలిగారు? 5 సార్లు కొట్టానని మీరు ఎట్లా చెప్పారు? 5 సార్లు శబ్దమును విన్నారా? 5 సార్లు మ్రోగిన శబ్దం మధ్యలో నిశ్శబ్దమును కూడా విన్నారా? చెప్పండి. నిశ్శబ్దమును వింటూ ఉండగా మధ్యలో శబ్దం వచ్చిపోయింది. ఆ శబ్దమును మీరు లెక్క పెట్టారు. కానీ నిశ్శబ్దమును ఎందుకు లెక్క పెట్టలేదంటే ఎప్పుడు వింటూనే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మాట వస్తుంది, మాటకు మధ్యలో నిశ్శబ్దం ఉంది. మాట వింటున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ మాట కంటే ఎప్పటికీ అంటే మాట మధ్యలో వచ్చిపోయేది, నిశ్శబ్దం ఎప్పుడు ఉండేది. నిశ్శబ్దంని వింటూ ఉంటాం మనం, కానీ మధ్యలో మాట వచ్చి నిశ్శబ్దాన్ని భంగం చేసి అది శబ్దంలాగా వ్యక్తం అవుతుంది. ఇప్పుడు శబ్దము నిశ్శబ్దాన్ని వ్యక్తం చేస్తుందా, శబ్దాన్ని వ్యక్తం చేస్తుందా? శబ్దాన్నే వ్యక్తం చేస్తుంది. అంటే ఎప్పుడైతే నిశ్శబ్దమునకు భంగపాటు కలుగుతుందో దాన్ని మనం శబ్దం అంటాం. శబ్దం వచ్చి నిశ్శబ్దాన్ని గ్రహింపజేసి వెళ్ళిపోతుంది. కానీ మనమేమో గోలలో మాటల్లోనే ఇరుక్కొని ఉన్నాము. కానీ మనకంత వ్యవహారం కాబట్టి మనకి ఇదే సరిపోయింది. శబ్దము నిశ్శబ్దం ఇదంతా ఎవడికి తెలుసు, అదంతా అక్కర్లేదు అన్నట్టుగా ఉంటాం. అట్లాగే కన్ను చూస్తుంది అన్నాం. కన్ను దృశ్యములను చూస్తుంది అనేది మనకు ప్రసిద్ధంగా అలవాటైన ప్రక్రియ. దృశ్యమును చూస్తుందా, ఏమీ లేని స్థితిని చూస్తుందా? చెప్పండి. కన్ను అదృశ్యమును చూస్తున్నామా, దృశ్యమును చూస్తున్నామా? మనం దృశ్యాన్ని చూస్తున్నానని మీరు అంటున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు చీకటి అయిపోయింది అనుకోండి, ఇక్కడ అన్ని దృశ్యాలు ఉన్నాయా లేవా? అంటే కుర్చీలు ఉంటాయి, గోడలు ఉంటాయి, మనుషులు ఉంటారు. చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు కన్ను ఎందుకు చూడలేకపోతుంది? వెలుగు అనే బయటిది వచ్చి మన కంటి మీద రిఫ్లెక్ట్ అయితే రూపాలన్నీ వస్తాయి, మనకు రూపాలన్నీ రూపొందించబడతాయి. అంతవరకు అవి ఉన్నా మన కన్ను చూడదు. అంటే మన కన్ను దేన్ని చూస్తుంది? అదృశ్య రూపాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. మధ్యలో దృశ్యం వచ్చి నేనున్నా అంటుంది. దృశ్యము అదృశ్యాన్ని వ్యక్తం చేయటానికి వచ్చింది, అంటే అరూపమును. రూపం అనేది అరూపమును వ్యక్తం చేస్తుంది, శబ్దము నిశ్శబ్దమును వ్యక్తం చేస్తుంది. లాలాజలంతో మనం చాలా సార్లు చెప్పుకున్నాం. రుచి అనేది ఎట్లా వస్తుంది? బయట నుండి వచ్చే పదార్థంతో వస్తుంది. కానీ లాలాజలము ఎప్పుడూ మనం అనుభవిస్తూనే ఆస్వాదిస్తూనే ఉన్నాం. అంటే నిరంతరంగా ఉన్నది లాలాజలం యొక్క అరుచి. అరుచిలో వేరే రుచి వచ్చి నేనున్నా అంటుంది. అప్పుడు మనం రుచిని గుర్తించాను అని అంటాం. అంటే ఏదైతే నిరంతర ప్రక్రియ ఉందో సృష్టిలో, ఆ నిరంతర ప్రక్రియకు భంగం వస్తే
మనం బయటి రుచులు చూస్తాం. ఆ నిరంతర ప్రక్రియకు భంగం వస్తే అప్పుడు శబ్దం వింటాం. నిరంతర ప్రక్రియకు భంగం కలిగితే దృశ్యాలు చూస్తాం. స్పర్శలైనా అంతే. మనకు స్పర్శ ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుందా లేదా? కానీ మనం ఏమంటాం, ఎప్పుడైనా ఎవరైనా ముట్టుకుంటే తెలిసిందంటాం. ముట్టుకోనప్పుడు మనకు స్పర్శ గుణం లేదా? ఉంది. అది ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ యాక్టివ్గానే ఉంది. కానీ బయటి నుండి ఏదైనా వచ్చి తగిలితే ఇప్పుడు నాకు తెలిసిందంటాడు వీడు. ఎప్పుడు ఉండే అస్పర్శనేమో గుర్తించటం లేదు. అస్పర్శ రూపంలో స్పర్శ ఉంది ఎప్పుడు, కానీ దాన్ని గుర్తించకుండా బయటి నుండి ఏదైనా తగిలినప్పుడు మాత్రమే స్పర్శ ఉందని మనం అనుకుంటున్నాం. ఇదంతా అంటే ఏమిటంటే, నిత్యము నిరంతర ప్రవర్తనాత్మకంగా ఉన్న ఒక ఆత్మస్వరూపానికి ఎప్పుడు భంగం కలుగుతుందో మనం ఇవన్నీ గుర్తిస్తాం. ఇది ఇంద్రియార్థం. అంటే ఇంద్రియములు ఎందుకు రచింపబడడానికి, ఏదైతే అశబ్దం, అస్పర్శం, అరూపం, అగంధము ఉందో ఆ లక్షణాలను గుర్తించటానికి ఇవన్నీ ఉన్నాయి. తనను తాను తెలుసుకోవటానికి ఇంద్రియార్థములు ఉన్నాయి. ఇది పంచీకరణం అంటారు. అంటే మొదటి నుండి ఎన్ని స్థాయిల్లో వచ్చింది? 5 స్థాయిల్లో. పంచలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఏమేమి మొదటి నుండి చెప్పండి. మొదటి స్థాయి ఏమిటి? పంచ అధిష్టాన లక్షణములు. ఒకటి చెప్పండి. పంచ తన్మాత్రలు, పంచ మహాభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ ఇంద్రియార్థములు. ఇది సృష్టి అంతా ఏర్పడటానికి కారణమైంది. ఇప్పుడు సృష్టి ఏర్పడింది మనం భ్రాంతిలో పడటానికా, బ్రహ్మముగా ఎదగటానికా? బ్రహ్మముగా ఎదగటానికి. భ్రాంతిలో పడేయటానికి ఏర్పడలేదు. కానీ మనం ఏం చేసాం? ఇదే సృష్టిని వాడుకొని భ్రాంతిలో పడతాం. దీన్నే రాక్షసము అంటుంది ఇక్కడ ఈ పదం. ఎందుకంటే ఈ పంచలన్నీ కూడా పంచజనం అంటే పంచజనుడు అంటే పంచ నుండి వచ్చిన ప్రకాశము, పుట్టినవాడని భౌతిక అర్థము. ప్రకాశం జన అంటే జనశబ్దానికి జని ప్రాదుర్భావి, ప్రకాశం అని అర్థం. దాన్ని వాడుకొని దుర్వినియోగం చేస్తున్నాం మనం లోకంలో. ఇప్పుడు దీన్ని మళ్ళీ జీవులందరూ కూడా మళ్ళీ 5 స్థాయిలలో ఈ సృష్టిని గ్రహిస్తారట. ఆ స్థాయిలు ఏమిటంటే, మొట్టమొదటి హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, ఉన్నతమైన స్థితి ఏమిటంటే దైవత్వం. ఆ దైవత్వం నుండి దిగితే కొంచెం పతనమైతే మానుషత్వం. ఆ మానుషత్వం నుండి ఇంకా దిగజారితే పతనమైతే పశుత్వం. పశుత్వం నుండి ఇంకా దిగజారితే మృగత్వం. మృగత్వం నుండి ఇంకా దిగజారిపోతే రాక్షసత్వం. ఇది 5 స్థాయిల్లో ఉన్నాయి. అందుకే మనకి ఇవన్నీ బయట ప్రాణులు, ఇన్ని ప్రాణుల్లో ఈ 5 ఉంటాయా? చాలా రాక్షసులు ఉంటారు కథల్లో, బయట కూడా ఉంటారు, మనకు కనిపించరు అంతేగాని. రాక్షసులు ఉంటారు, మృగాలు ఉంటాయి, పశువులు ఉంటాయి, మనుష్యులు ఉంటారు, దేవతలు కూడా ఉంటారని మనం అంటున్నాం. ఇవన్నీ ఎక్కడుంటాయి? మనలోనే అన్నీ ఉంటాయి. మనలోనే ఇన్ని స్థాయిలలో ఆ సచ్చిదానందములను గ్రహించటం అనేది ఇన్ని స్థాయిలలో ఉంది. అయితే అన్నిటికంటే నీచమైనది రాక్షసత్వం. రాక్షసుడు అంటే ఎవరండి? ఇందాక కథలో చెప్తే పంచజనుడు అనే రాక్షసుడు అన్నారు. ఎవడు ఆ రాక్షసుడు? రాక్షసత్వం అంటే ఈ సచ్చిదానంద స్మృతి యొక్క విస్తారమును. పంచశబ్దానికి అసలైన అర్థం, ధాతు అర్థం ఏమిటంటే పచి విస్తార వచనే పచి వ్యక్తీకరణే. అంటే ఈ సచ్చిదానంద లక్షణములు విస్తారమైనయట. విస్తరిస్తే ఈ సృష్టి వచ్చింది. అంటే దీన్ని ఫంక్షనల్ ఆస్పెక్ట్ అంటారు. అంటే ఒక కార్యరూపంలోకి వచ్చింది సృష్టి. ఇది విస్తారమైనప్పుడు దీన్ని అతి నీచంగా వాడుకునేవాడు రాక్షసుడు. అంటే ఈ ప్రకాశంతోనే రాక్షస ప్రవృత్తి ఎట్లా ఉంటుందంటే, రాక్షసులు కథల్లో ఎట్లా ఉంటారు? ఋషులను, మునులను వాళ్ళని పీడిస్తూ ఉంటారు. అవునా? ఎవరైతే తపస్సు చేసుకుంటారో వాళ్ళని అకారణంగా, అంటే వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు, పగ ఉండదు, ప్రతీకారం ఉండదు, అయినా సరే అకారణంగా పీడించడం అనేది వాళ్ళు ఇంటెన్షనల్ గా చేస్తారు ఆ పనిని. అవునా? ఇప్పుడు ఎక్కడైతే ఇటువంటి ప్రవృత్తి ఉంటుందో అది రాక్షస ప్రవృత్తి. మనలో కూడా చాలా మంది, కొంతమంది మరి నేను రాక్షసుడిని అనుకుంటారో అనుకోరో మీరే చూసుకోండి. ఎప్పుడైనా ఎవరైనా మనుషులను అకారణంగా మాటలతో పీడిస్తారా? పీడిస్తారు. అనే అవసరం లేకపోయినా సరే తన ఈర్ష్యను వ్యక్తం చేయటానికో ఇంకేదో గుణం వ్యక్తం చేయటానికి ఒక మాట అంటే వీడికి సాటిస్ఫాక్షన్.
ఆ మాట ఎట్లా ఉంటుంది? మనసులో గుణపం గుచ్చినట్టు ఉంటుందా లేదా? గుణపం ఏం గుచ్చరు, కానీ గుచ్చినట్టుగా తగిలేటట్టు హింసిస్తామన్నమాట. అంటే మాటల చేత హింసించే వాళ్ళు ఉంటారు, ఇంకా క్రూరంగా బయట అత్యాచారాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఉంటారా లేదా? అక్కడ వాళ్ళకు ఏం పగలేదు, అయినా సరే హింసిస్తే వాడు ఆనందాన్ని పొందుతాడు. ఎక్కడ అటువంటి ప్రవృత్తి ఉంటుందో దాన్ని రాక్షస ప్రవృత్తి అంటారు. ఈ రాక్షస శబ్దానికి రక్ష పాలనే ధాతువు. పాలన అంటే ప్రజాపాలన అన్నారనుకో, అంటే ఏం చేస్తుంది గవర్నమెంట్? పాలన చేయటం అంటే రక్షించాలి వాళ్ళని, వాళ్ళు రక్షింపబడవలసిన వాళ్ళు. అంటే ఈ రాక్షస ప్రవృత్తిని అదుపులో పెట్టబడవలసిన వాడు రాక్షసుడు. అంటే మనలో ఉన్న ఈ రాక్షస గుణం అంటే అకారణంగా ఎదుటి వారిని హింసించి ఆనందమును పొందే ఏ గుణం ఉంటుందో చూసారా? ఇంకొకటి తనను తాను కూడా హింసించుకోవడం, తన దైవ లక్షణాలను కూడా తానే హింసించుకుంటాడు, తన సాధన లక్షణాలను కూడా తానే హింసించుకుంటాడు. ఇప్పుడు ఋషులను మునులను హింసిస్తున్నాడు రాక్షసుడు అని కథలో మనకు చెప్పారు. ఇప్పుడు విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే మారీచ సుబాహువులు వచ్చి వాళ్ళు ఏం చేశారు? రక్తాన్ని పోయటం, అంటే వాళ్ళ తపోభంగం చేయటం అనేది చేస్తారు. అట్లాగే మనలో కూడా సాధన లక్షణాలని హింసించే ఒక రాక్షస గుణం ఉంటుంది, మనమే హింసించుకుంటాం. దాన్ని అదుపులో పెట్టుకోవడాన్ని రాక్షస సంహారం అంటాం. రాక్షసుని సంహరించడం అంటే ఏం చేయాలి? మన సచ్చిదానంద లక్షణములను మనం చైతన్యవంతం చేసుకుని సాధన దృఢత్వంతో ఈ రాక్షస గుణాన్ని అదుపులోకి తీసుకురావాలి. దీనికంటే కొంచెం దాటితే ఏమవుతాడు? మృగత్వం అంటాం. మృగాలంటే ఏవి? ఏమిటి? వేటాడి ఆహారం సంపాదించేవంటే పులులు, సింహాలు, తోడేళ్లు, ఇవి మృగాలు అంటాం కదా మనం. మృగం ఏం చేస్తుంది? మృగం యొక్క లక్షణం ఏమిటంటే దాన్ని హింసించటం కాదు దానికి కావాల్సింది, కానీ దాని ఆహారం కోసం అది అతి క్రూరంగానైనా సరే ఆ మృగాన్ని చంపి ఆహారాన్ని తింటుంది. ఇప్పుడు పులి ఒక లేడీని చంపి తింటుంటే మనకు క్రూరంగా అనిపిస్తుందా లేదా? మరి మనుషులు కూడా మాంసాహారం తినే వాళ్ళందరూ చంపి తింటున్నారా లేదా? అంతే క్రూరత్వం ఉందా లేదా? అంటే ఇది మృగత్వం. పగేం లేదు, హింసించాలన్న ఉద్దేశం కూడా లేదు, ఇంటెన్షన్ ఏం హింసించాలని కాదు, కానీ తన స్వార్థం కోసము ఎదుటి దాన్ని హింసాత్మకంగానైనా సరే, అది హింస అని అనుకోదు. అదేమన్నా నేను హింసిస్తున్నాను అనుకుంటుందా పులి? అనుకోదు. నా ఆహారం నేను సంపాదించాను అనుకుంటుంది. అట్లాగే మన సమాజంలో ఎంతో మంది వ్యాపారస్తులు ఉంటారు, మన వీళ్ళనేమంటారు రాజకీయ నాయకులు, లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి? మనుషులను మోసం చేయాలని కాదు అక్కడ, కానీ నాది నేను డబ్బు సంపాదించుకోవాలి. ఒక వ్యాపారస్తుడు అబద్ధం ఆడకుండా మోసం చేయకుండా వ్యాపారం చేస్తాడా? అడ్వర్టైజ్మెంట్ అంటే ఏమిటండి? అబద్ధం చెప్పటం అని అర్థం కదా. ప్రోడక్ట్ ఎట్లా ఉన్నా సరే ఇది చాలా బాగుంటుంది అని చెప్తే మనమేమో నిజం అనుకుని కొనేసుకోవాలని మోసం చేస్తున్నాడు. అది కొన్న వెంటనే పాడైపోతుందని వాడికి ముందే తెలుసు, అయినా సరే ఇది లైఫ్ లాంగ్ గ్యారంటీ అంటాడు. లైఫ్కే గ్యారంటీ లేదా లైఫ్ లాంగ్ గ్యారంటీ దానికి ఉంటుందా? అంటే మోసం చేయడం అనేది వాళ్ళ ఇంటెన్షన్ కాదు. ఆయతనేమంటాడు? నేను డబ్బు సంపాదిస్తున్నాను అంటాడు. అంటే తన స్వార్థం కోసం అది ఎదుటివాడికి మోసపూరితమైన క్రూరమైన ప్రయోగమైన మనం చేస్తున్నాం. అటువంటి ప్రవృత్తి ఎక్కడుంటుందో, హింసాత్మకంగా తన తిండి కోసం ఇతర జీవరాశిని చంపి తినటం ఎక్కడుంటుందో దాన్ని ఏమంటాం? మృగత్వం అంటాం. ఈ మృగత్వాన్ని కూడా తానే జయించాలి. ఎట్లాగూ? తనను తాను చైతన్యవంతం చేసుకుని నిగ్రహించగలిగితే, అబద్ధం ఆడకుండా ఉండటం అనే ఒక్క నీతి పిల్లలకు నేర్పించండి, వాడి జీవితంలో బాగుపడతాడు. డబ్బు సంపాదిస్తాడో లేదో వీడికి తెలియదు, కానీ అట్లా కూడా డబ్బు సంపాదించవచ్చు. అవినీతి చేయాల్సిన అవసరం లేదు డబ్బు సంపాదన కోసం. కానీ ఆ నీతి నిలబడితే వాడు మృగం నుండి ఎదుగుతాడు. అయితే ఈ మృగం కంటే కొంచెం బెటర్ ఏది? పశువు. పశువు ఏం చేస్తుంది? గడ్డి కాదని తిని బ్రతుకుతుంది. అదేం చేస్తుంది? తన ఆహారం కోసం, తన స్వార్థం కోసం ఇతర జీవిని చంపదు, కానీ అడ్జస్ట్ అయి బ్రతికేస్తుంది. ఏది దొరికితే అది తినేస్తుంది, బ్రతుకుతుంది. కానీ పశుత్వము మనిషికి సరితూగుతుందా? సరితూగదు. ఎంత పశువు అయినా సరే దాన్ని పశువు అని ఎందుకన్నామంటే ఎవ్వరికీ నష్టం కలిగించట్లేదు, కానీ అనాలోచితంగా ఉంది దాని క్రియ. దానికి తెలివి లేదు, ఆలోచన లేదు.
ఇప్పుడు మనిషి కూడా చాలా మంది మనుషుల్లో కూడా ఎట్లా ఉంటారంటే, నేను ఎవరికి ఏం నష్టం చేయను, నాది నేను బ్రతుకుతున్నాను, నేను ఎవరిని మోసం చేయట్లేదు, అవినీతి చేయటం లేదు అని అంటారు. కానీ వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఈ లౌకిక జీవితమే సత్యం అన్నట్టు, ఇంతటితోనే అయిపోయింది అన్నట్టు బ్రతుకుతారు. ఏ వివేక లక్షణాలతో బుద్ధితో జీవుడు ఎదిగి మనుష్యత్వాన్ని అతిక్రమించగలుగుతాడో అది ప్రయోగం చేయకుండా అనాలోచితంగా బ్రతికేసి ఇదే నిజం అన్నట్టు బ్రతుకుతున్నా. అంటే స్థూల జీవితమే సత్యం, సూక్ష్మంగా బుద్ధితో ఎదగటం అనే ప్రయోగం లేదు. సాధన లేకుండా కూడా లోకంలో మంచివాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఉంటారా మంచివాళ్ళు? మీరందరు మంచివాళ్ళేనా? ఏమి ఎటు చెప్పకుండా ఉన్నారు? మంచివాళ్ళమే. మీరందరు మంచివాళ్ళనే అంటారు ఎప్పుడు అడిగినా కూడా. కానీ మొన్న వీడికి ఒక విషయం తెలిసింది, అది చాలా 3వ సారి చెప్తున్నాడు. వీడికి చాలా ఆనందం కలిగించిన విషయం ఏమిటంటే, మేధా కాలనీలో పిల్లలను అడిగితే వాళ్ళు మీరు మంచివాళ్ళ అంటే లేదన్నారు. చాలా మంచి పిల్లలు వాళ్ళు కాబట్టి ఆ మాట అనగలిగారు. మీరు అనట్లేదు, చూసారా? దొంగలు. వాళ్ళు ఎందుకు ఆ మాట అనగలిగారు? వాళ్ళలో నిర్మలత్వం ఉంది. ఇంకా నిర్మలత్వం ఉంది కాబట్టి. వాళ్ళు ఏమన్నా నేరాలు ఘోరాలు చేశారా? చేయలేదు పాపం. చిన్న చిన్న పిల్లలు ఏం అబద్ధాలు ఏదైనా చిన్న చిన్న వాళ్ళ అమ్మ నాన్నతో ఆడతారు, మొండితనం చేస్తారేమో. అంతకంటే పిల్లలు ఏం చేస్తారు? ఏం చెయ్యరు. అంతదానికే వాళ్ళు మేము మంచి వాళ్ళం కాదని ఒప్పేసుకున్నారు. మీరు ఏమున్నారు? ఎన్నో అబద్ధాలు మోసాలు ఆడుకుంటూ క్రూరత్వంగా కూడా బ్రతుక్కుంటూ కూడా మేము మంచి వాళ్ళం అన్నారు. అంటే మనిషి ఏం చేస్తాడంటే తన చెడ్డతనాన్ని, తన లోపల ఉన్న లోపాలను కూడా కప్పిపుచ్చుకొని బ్రతకటానికి అలవాటు పడిపోయాడు అన్నమాట. అంత కప్పిపుచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? ఇంకా మారే అవకాశమే లేదు వాడికి. నా లోపల లోపాలు ఉన్నాయి, దోషం ఉంది అని తెలిసిన వాడు దాన్ని సరి చేసుకుంటాడు. తెలియకుండా చక్కగా నేనంతా శ్రీరాముడు లాంటి వాడిని అనుకుంటే ఇంకేం సరి చేసుకుంటాడు? ఆ చిన్న పిల్లలకు ఉన్న జ్ఞానం కూడా పెద్దవాళ్ళకు లేకుండా ఉంది. వీడికి చాలా ఆనందంగా ఉండింది ఆ రోజు మాత్రం. ఎక్కడ చూడలేదు అసలు. వాళ్ళు టక్కున ఒప్పుకున్నారు. ఇంతవరకు ఎన్నోసార్లు ప్రవచనాల్లో వీడు అడిగితే అందరూ మంచి వాళ్ళమే అన్నారు. ఎవరు ఒప్పుకోలేదు పెద్దవాళ్ళు. అంటే పెద్దవాళ్ళు ఎంత కండిషన్డ్ బయాస్డ్ మైండ్స్ మనకు అర్థం అవుతుంది. ఈ రాక్షసత్వము, పశుత్వము, మృగత్వం అన్ని పెద్దవాళ్ళకే ఉన్నాయి, పిల్లలకు అవేం లేవు ఇంకా. అంటే బయటికి రాలేదు అవి, అయినా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఆ ఒప్పుకోగలిగిన ఏ స్థితి ఉంటుందో వాడు మారుతాడు, పరివర్తన చెంది వాడు మానుషత్వానికి ఎదుగుతాడు. ఇప్పుడు మానుషత్వానికి ఎదిగాడో ఇంకా పరివర్తన చెంది దైవత్వానికి కూడా ఎదుగుతాడు. మనిషి అంటే ఏమిటండి? వివేకంతో బుద్ధితో పనిచేసేవాడు. మనస్సుతో మనుగడ ఉంటే మనిషి అంటారు వాడి. మనస్సుతో మనుగడ, బుద్ధితో చేష్టలు ఉండాలి. బుద్ధి ఎదిగేటట్లుగా, తనను తాను తెలుసుకునేటట్లుగా, పరివర్తన పొంది దైవత్వానికి ఎదిగేటట్లుగా ప్రవర్తిస్తే వాడు మనిషి. ఇక దైవీ లక్షణాలు మనకు తెలుసు. ఏ సచ్చిదానందముల స్మృతి లోపల ప్రకాశంగా ఉందో ఆ ప్రకాశంతో ప్రవర్తిస్తే వాడు దైవత్వాన్ని అందుకున్నవాడు అవుతాడు. ఇది ఒక క్రమం. అంటే ఆ పంచీకరణం చెందిన ఈ సృష్టిని 5 స్థాయిలలో మనం వాడుకుంటాం. ఎప్పుడెప్పుడైతే రాక్షసత్వం ఈ భూమి మీద పెరిగిపోతుందో అప్పుడు ఒక దైవాంశ వచ్చి ఆ రాక్షసత్వాన్ని నాశనం చేస్తుంది. ఇది కథల్లో మనకు కనిపించేదే కదా. అంటే అవతరణ అనేది జరిగినప్పుడు, ఒక రాక్షస సంహారం జరిగిందన్నప్పుడు ఎందుకు చంపాలి, ఆ వ్యక్తిని మార్చచ్చు కదా అని అనొచ్చు మనం. ఎందుకు చేస్తారంటే అదొక దృష్టాంతం, మనకు ఉపమానం అన్నమాట. ఇప్పుడు ఒక దుర్యోధనుణ్ణి చంపడం జరిగింది కురుక్షేత్రంలో. ఎందుకు చంపారంటే ఆ యోనిలో ఉండగా ఆ వాడు మారడు అని అనుకున్నప్పుడు వాడికి ఉత్తమగతి రావటానికి వాడి సంహారం జరిగింది. అయితే మనలో ఉన్న రాక్షస స్వభావాన్ని తీసుకోవడానికి మనమేం చచ్చిపోనక్కర్లేదు. లోపల ఉన్న ప్రవృత్తి రూపంలో ఉన్న రాక్షస స్వభావాన్ని ఎప్పుడైతే మనం తొలగించుకొని ఎదుగుతామో, మార్చుకుంటామో, మనను మనం మార్చుకుంటామో, వెంటనే అది ఇంకొక జన్మగా పరిగణింపబడుతుంది. స్వామివారు ఏం చెప్తారంటే ఒక్క మనిషి జన్మలోనే 100 జన్మలకు సరిపడా ఎదుగుదల తనకు వచ్చేస్తుంది సాధన ద్వారా. అంటే 100 జన్మలు భౌతికంగా ఎత్తవలసిన అవసరం లేదు. ఒక్కొక్క విషయంలో తాను తన ప్రవృత్తిని తీసేసుకొని మారి ఎదుగుతూ పోతూ ఉంటే 100 జన్మల దాకా, అంటే ఒక సామాన్య స్థితి నుండి ఋషి స్థితి దాకా ఎదగచ్చు సాధన ద్వారా. భౌతికంగా ఏం జన్మలక్కర్లేదు ఇక్కడ. ఇది ఒక సృష్టి యొక్క క్రమం. ఇక్కడ పంచజనుడనే రాక్షసుడు ఎవరైతే ఈ సృష్టి క్రమాన్ని దుర్వినియోగం చేసుకొని రాక్షస ప్రవృత్తితో బ్రతుకుతున్నాడో అటువంటి వాణ్ణి చంపి
పాంచజన్యం అనే శంఖమును ఊదటమే ఈ ఉదంతం. అంటే మన లోపల కూడా ఆ సచ్చిదానంద లక్షణములు చైతన్యవంతమై మనం ఎప్పుడైతే సాధన చేస్తామో ఈ పంచజనుడు అనే రాక్షసుణ్ణి సంహరిస్తాయి. అంటే ఈ పంచీకరణంతో ఏ తేజస్సును పొందామో దాన్ని బయట విషయ భోగంలో రాక్షసత్వంగా క్రూరంగా వాడుకుంటున్నాం. మనిషి ఇట్లా బ్రతకడానికి రచింపబడలేదు వాడు. అందుకే స్వామి దీన్ని రాక్షసత్వాన్ని తొలగిస్తాడు. ఇప్పుడు కథ ఎట్లా ఉంది? బాగుందా లేదా? ఇంతకుముందు కథ బాగుందా? ఇది బాగుంది. ఇది ఎందుకంటే మన పాత్ర ఉంది ఇందులో. ఆ కథలో ఊగొట్టడమే తప్ప మన పాత్ర ఇంకేం లేదు. అనాలి, సరే అంటే సరే అనాలి కథ చెప్తే. ఇక్కడ నన్ను నేను మార్చుకొని దైవత్వానికి ఎదగగలను అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు ఈ పాంచజన్యం అనే ఈ వృత్తాంతంలో. అందులో హృషికేశ శబ్దం చెప్పారు కృష్ణుడికి. హృషికేశుడు అంటే ఇంద్రియాలను నిగ్రహించగల శక్తి ఉన్నవాడు. ఎట్లా ఇంద్రియాలను నిగ్రహించాలంటే మీరందరూ కూడా ఇంద్రియాలను నిగ్రహించకుండా ఉంటారని వీడు అనడు. ఎందుకంటే చాలా త్యాగాలు చేస్తేనే బయట జీవితంలో కూడా బ్రతకగలరు. ఎట్లాంటి త్యాగాలు చేస్తారంటే ఇప్పుడు పిల్లలకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం పథ్యం ఉంది, వాళ్ళకి ఏం పెట్టకూడదు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఇంట్లో ఎవరికి పెట్టదు. త్యాగం చేస్తారా లేదా తల్లిదండ్రులు? మనం తింటే వాడికి కూడా తినాలనిపిస్తుంది అని ఒక త్యాగం చేస్తారు. కానీ ఆ త్యాగం ఏమైంది? వాడి కోసం చేసిన త్యాగమే గాని రసనేంద్రియాన్ని జయించటం అనే ఒక తేజస్సును అక్కడ ఏం చూడరు. ఎన్నో త్యాగాలు చేస్తారు అట్లాంటి త్యాగాలు, కానీ ఆ త్యాగాల్లో ఇంద్రియాన్ని జయించటం వల్ల వచ్చే తేజస్సును తాను దర్శనం చేయడు. అదే ఒక సాధకుడైతే ఎట్లా చేస్తాడు? రసనేంద్రియాన్ని ఏదైతే తనను ప్రలోభ పెడుతుందో, దేని అందు తనకు చాలా ప్రలోభం ఉంది అంటే ఎక్కువగా దాని అందు మనస్సు లాగుతుందో దాన్ని నిగ్రహిస్తాడు. నిగ్రహించేటప్పుడు ఏం చూస్తాడు? దాన్ని నిగ్రహించగలను అనే ఒక తేజస్సు లోపల తెలుస్తుంది. ఆ తేజస్సును దర్శనం చేసి ఇప్పుడు బయట బ్రతుకుతాడు. బయట త్యాగాలన్నీ వృధా అయినాయి. తల్లిదండ్రులుగా మీరు చేసే త్యాగాలన్నీ వృధా అయిపోయినాయి. తేజస్సు ఏం తెలియలేదు. త్యాగం అయితే అయ్యింది, తేజస్సు మాత్రం తెలియలేదు. అట్లా ఈ నిగ్రహించటం అనే ఎవరికి ఉంటుందో, హృషికానాం ఈశః, నియమించగలడు ఎవరో తన ఇంద్రియాలను తాను, వాడే హృషికేశ శబ్దం చేత పంచజనుడనే రాక్షసుని సంహరించే పాంచజన్యమును పూరించగలడు. ఇది ఇక్కడ ఆ ఉదంతం చెప్తుంది. వెంటనే ఏం చెప్పారు? అర్జునుడు ఏం చేశాడట? దేవదత్తం అనే శంఖమును ఊదాడట. అర్జున శబ్దానికి ఇక్కడ ధనంజయ అన్న పదం వాడారు. అర్జున అనలేదు. అంటే ఎక్కడెక్కడ ఏ నామం చెప్తారో, నామం అంటే ప్రసిద్ధి, ఏ నామం చెప్తారో ఆ నామంతోనే మనం అక్కడ ఆ సందర్భాన్ని చూస్తే ఎందుకు అది చెప్పారో మనకు అర్థమవుతుంది. ఒక లక్షణాన్ని చెప్తారు అక్కడ. హృషికేశం అంటే ఎట్లాగైతే ఒక లక్షణమో, ధనంజయ అనేది కూడా ఒక లక్షణం. ధనమును జయించిన వాడు, ధనం జయతీతి ధనంజయ. ధనమును జయించటం అంటే ఎట్లా జయిస్తారు? ధనాన్ని సంపాదించకుండా మానేస్తారా? లేకపోతే ఎక్కువగా సంపాదించేస్తారా? ధనం మీద కోరిక లేకుండా ఉంటే ధనంజయ, మంచి అర్థమే. కానీ ధనం అంటే మన లోకంలో ఉన్న రూపాయలు కాదు, కరెన్సీ కాదు. ఎందుకు? మన దేశంలో రూపాయలు, అమెరికాకి వెళ్తే రూపాయికి విలువ ఏముంది? లేదు. అక్కడికైతే డాలర్లు కావాలి. ఇప్పుడు లక్ష్మీదేవి పటంలోంచి అక్కడ రూపాయి సిక్కల, మన దగ్గర అయితే రూపాయి బిళ్ళలు పడతాయి. అమెరికా కడితే ఏం పడాలి? అప్పుడు లక్ష్మీదేవి ఫోటోను మార్చేసేయాలి. ధనం అంటే ఈ కరెన్సీ కాదు. ఇది అసలు సృష్టిలో లేనే లేదు. మనం కల్పించుకున్నాం. వ్యవహారం కోసం లావాదేవీలు జరగాలి కనుక మనం ఏదో చిత్కాగిదాలను కల్పించుకొని దానికి చాలా విలువని ఇచ్చేసి ధనం ధనం అని దాని వెంట పరిగెత్తుతున్నాం. ధన శబ్దానికి ధివి ప్రీతో ధాతు చెప్పారు. అంటే ప్రీతిని జయించటం. ప్రీతి అంటే ఇష్టం. బయట విషయమునందు ఇష్టాన్ని ఎవరు జయిస్తారో వాడు ధనంజయుడు. ఒక సాధకుడిని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు అర్జునుడు. ఒక సాధకుడు ఎట్లా ఉండాలి? బయట ఇంద్రియార్థములు, బయట ఏవైతే ఇంద్రియార్థములను బయట కనిపిస్తున్నాయో, నిజమైన ఇంద్రియార్థములు కాక, ఇప్పుడు చెవికి ఓ మంచి పాటలు వినాలి అనే ఒక ఇంద్రియార్థం ఉందనుకోండి, అది బయటగా చూస్తున్నాడు, అది కాదు, చెవి దాన్ని ఏం కోరదు. కానీ అట్లా ఊహించుకొని బయట పాటలు వినాలి, మంచి మంచి రూపాలు, అంత సైట్ సీయింగ్కి వెళ్ళాలి, ఇంకా సినిమాలు చూడాలి, ఇలాంటివన్నీ. ఈ సినిమా చూసేటప్పుడు ఎన్ని ఇంద్రియాలు సాటిస్ఫై అవుతాయి చెప్పండి? థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు ఎన్ని ఇంద్రియాలు సాటిస్ఫై అవుతాయి? ప్రధానంగా చక్షురింద్రియము, శ్రవణేంద్రియం ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్వెల్లో
రసనేంద్రియాన్ని కూడా సాటిస్ఫై చేయాలి. చేసిన తర్వాత మూడేనా? మనసు అయితే అన్నిటికీ లోపలుండి ఆహ్లాదాన్ని పొందుతూ ఉంటుంది. ఈ 3 ఇంద్రియాలను సాటిస్ఫై చేస్తూ అట్ ది సేమ్ టైం అట్లా చూసుకుంటూ వింటూ తింటూ ఉండాలి. అప్పుడే సినిమాకు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇదే ఓహో అమ్మో, ఏసీ లేకుండా సినిమా చూడలేరట, అందుకే స్పర్శేంద్రియాన్ని కూడా సాటిస్ఫై చేస్తున్నాడట. ఇంకొకటి ఏం మిగిలింది మనకు? ఘ్రాణేంద్రియం. పర్ఫ్యూమ్లు కొట్టుకుంటారు అక్కడ? ఏమో తెలియదు వీడికి, వెళ్ళేటప్పుడే కొట్టుకొని వెళ్తారు కదా, అసలే కంపు కొడుతుంటాయి అవి. వీడికైతే ఎక్కడైనా పర్ఫ్యూమ్ వచ్చి కొట్టారంటే కడుపులో తిప్పేస్తుంది వెంటనే. అసలు ఆ పర్ఫ్యూమ్ కొట్టుకున్న వ్యక్తి దగ్గరకు వస్తేనే కడుపులో తిప్పడం మొదలవుతూ ఉంటుంది. అదేమిటో కంపుని కొట్టుకొని వాడు పర్ఫ్యూమ్ అంటుంటారు దాన్ని. అయితే అన్ని ఇంద్రియాలు సాటిస్ఫై అయినాయి అన్నమాట. కాకపోతే ప్రధానంగా చక్షురింద్రియం, శ్రవణేంద్రియం ఉంది. దీన్ని ఎవరు జయిస్తారో, ఇప్పుడు ఈ ఏదైతే బయట నుండి కోరి నేను తృప్తిని పొందాలి, ప్రీతిని పొందాలి అని అనుకుంటున్నాడో దాన్ని జయించగలగాలి మనిషి. ఎందుకంటే ఇది ఒక రకమైన బానిసత్వం కదా. ఇప్పుడు దానివల్ల నేను తృప్తిని పొందానంటే నా జుట్టు దాని చేతిలో ఉందని అర్థం. అది ఎట్లా ఆడిస్తే నేను అట్లా ఆడతానని అర్థం. అట్లా కాకుండా ఇంద్రియాల పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలి? రథంలో మన చేతిలో ఉండాలి. గుర్రాలను నడిపించాలంటే మన చేతిలో పగ్గాలు ఉండాలి. కానీ గుర్రం ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటే మనం ఎక్కడికి తేలుతాం? ఎక్కడికి తేలం. ఆ ప్రయాణం సాగదు. అట్లాగూ ఈ ప్రీతిని జయించిన వాడు సాధకుడు ధనంజయుడు. ధనంజయుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరిస్తాడట. దేవదత్తం అంటే దేవలక్షణముల ద్వారా ఇయ్యబడింది దేవదత్తం. అన్నిటికీ పురాణ కథలు చెప్పుకుంటూ కూర్చుంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి దీని తత్వార్థం చెప్పేసుకుందాం. దేవలక్షణముల చేత ఇయ్యబడింది దేవదత్తం అంటే. ఇప్పుడు దేవలక్షణాలు ఏమిటి? తనకున్న ప్రకాశ ప్రవర్తనలని చెప్పుకున్నాం మనం. దేవలక్షణానికి క్లుప్తమైన అర్థం ఏమిటి? ప్రకాశము, ప్రవర్తన. మనం అందరం కూడా ఒక ప్రకాశం లేకుండా ప్రవర్తన చెయ్యం. ఇదివరకే ఒక ఉపమానం చెప్పుకున్నాం. ఇక్కడ మనము ప్రవర్తన చేస్తున్నాం ఏమిటి? వినటం అనే ఒక ప్రవర్తన చేస్తున్నాం. అంటే ట్యూబ్ లైట్ల వెలుతురులో చేస్తున్నాం. చేసి ఈ ప్రకాశం లేకుండా ఈ ప్రవర్తన జరుగుతుందా? జరగదు. అట్లాగే లోకంలో ఇప్పుడు మనము ఏదైనా ఒక టార్చ్ లైట్ వెలిగించామనుకోండి, టార్చ్ లైట్ వెలుగులో ఒక పదార్థాన్ని చూస్తాం. పదార్థం వల్ల టార్చ్ లైట్ తెలియబడిందా? టార్చ్ లైట్ వెలుగు వల్ల పదార్థం తెలియబడిందా? మనం ఏం చేస్తాం? టార్చ్ లైట్ వెలిగించానన్నది కూడా మనకు గుర్తుండదు. మనకేం కావాలి? పదార్థాలు కావాలి. వీటిని సర్దుకోవడమే సరిపోయింది. లైట్ వేసుకున్నామా, పని చేసామా? ఆత్మబోధలో శంకరాచార్యులు వారు చెప్తారు, ఆత్మ చైతన్యం ఆశ్రిత్య దేహేంద్రియ మనోధీయ స్వకీయార్థేషు వర్తంతే సూర్యాలోకం యథా జనాః. ఎట్లాగైతే ప్రజలందరూ సూర్యుడు వెలుగులోనే మొత్తం అన్ని యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ ఉన్నారట, కానీ ఆయనను ఎప్పుడు గుర్తించరు. ఆయనను గుర్తించకుండా వీళ్ళ పనులు మాత్రం చేసుకుంటూ అట్లాగే ఎట్లా ఉంటారో అట్లాగే ఇంద్రియాలన్నీ కూడా ఆత్మ చైతన్యం ఆశ్రిత్య, ఆత్మ యొక్క చైతన్యాన్ని ఆశ్రయించి అవి వాళ్ళు అక్కడ ప్రవర్తిస్తున్నాయి ఇంద్రియాలు. కానీ వాటిని ఏవి పట్టించుకోకుండా ఆత్మను వదిలేసి ఈ ఇంద్రియాలే సొంత చైతన్యం స్వకీయార్థేషు వర్తంతే, సొంత చైతన్యం ఉన్నట్టుగా ఇవి ప్రవర్తిస్తూ ఉంటాయట. అట్లా దాన్ని గుర్తించి ఎవరు దాన్ని జయిస్తారో అంటే ప్రతి ప్రవర్తనలో మనకు లోపల ఒక ప్రకాశం తెలుస్తూ ఉంటుంది. దీనికి స్వామివారు ఒక మంచి ఉపమానం చెప్తారు. ఎట్లాగంటే హైవే మీద మనం వెళుతున్నాం. హైవే మీద వెళ్ళేటప్పుడు బిల్లలుగా అవి ఉంటాయి కదా, స్పీడ్ కంట్రోల్ చేయడానికి బిల్లలు అతికించి ఉంటాయి. వాటికి రేడియం స్టిక్కర్ ఉంటుంది చూసారా? స్టిక్కర్ కానీ పెయింట్ కానీ వేసి ఉంటుంది. చీకట్లో మనం వెళుతున్నప్పుడు మన కార్ హెడ్ లైట్ ఎప్పుడైతే దాని మీద పడుతుందో అవి ఎట్లా వెలుగుతాయి? అన్ని దీపాల వరుస పేర్చినట్టుగా వెలుగుతాయా లేదా? అంటే మనం వెళుతూ ఉంటే మన హెడ్ లైట్ యొక్క ప్రకాశం వల్ల అవన్నీ దీపాలుగా ప్రకాశిస్తాయి. మనం ముందుకు వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూస్తే ప్రకాశం ఉంటుందా? ఉండదు. అంటే ఆ ప్రకాశం దేనిది? మనది. మన కార్ ప్రకాశమే అక్కడ ఇంకో దీపం ఉన్నట్లుగా అనిపించి అది దీపం అనిపించేటట్లుగా అనిపించింది. ఎట్లాగో ఆత్మ ప్రకాశం వల్లనే బయటివన్నీ కూడా మనకు ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు మీకు ఎంత చెప్పినా సరే మీకేమనిపిస్తుంది? ఇక్కడ ప్రవచనం విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ లోకంలోకి వెళ్తే లోకం ఎంత ఆకర్షణీయంగా ఉందండి చెప్పండి. ఉందా లేదా? రంగురంగుల ప్రపంచం బాగుందా లేదా? అందుకే కదా ఎంత చెప్పినా విడిచిపెట్టలేకపోయేది. ఎందుకు అట్లా ఉంది? ఆ రంగుల ప్రపంచం యొక్క కాంతి ఎక్కడి నుండి వచ్చింది?
ఆకర్షణ అంటున్నాం కదా, ఆకర్షణ ఎట్లా ఉంది? బయట బయట విషయాలకు, బయట పదార్థాలకు ఎట్లా ఆకర్షణ వస్తుంది? ఆకర్షణ అంటేనే ఆ స్మృతోకర్షతి, మీ బుర్రలో కెలికిందనమాట, అది కెరకటం అంటారు. ఎట్లాగంటే మీ ఆత్మ ప్రకాశాన్ని దాని మీద వేస్తే అది మిమ్మల్ని ఆకర్షిస్తుంది, కానీ అదే దానంతట అదే రండి రండి అని పిలుస్తుందా? ఏదన్నా పిలవదు. మీకు ఏది కావాలో దాని మీద మీ ప్రకాశాన్ని వేస్తారు. అంటే ఇప్పుడు కామాదుల రాజు అన్నాం ఇందులో మనం. ఎవరు కామాదుల రాజు? కామం అంటే కోరిక అని మన ప్రసిద్ధమైన అనువాదం. కానీ ఈ సంస్కృత భాష ఏం చేసింది? కామ శబ్దానికి కూడా కముకాంతం అన్నది. అది కూడా ప్రకాశం అట. దాని ప్రకాశం ఏమో రేడియం లైట్ ప్రకాశం లాంటిది. అంటే ఆత్మ చైతన్యం ప్రకాశంతో అది ప్రకాశిస్తోంది. మన సచ్చిదానందంలో ప్రకాశంతో బయట కోరిక ప్రకాశిస్తోంది. ఇప్పుడు బయట కోరికను నిగ్రహించాలంటే మనం ఏం చేయాలి? రేడియం లైట్ కి లైట్ పోవాలంటే ఏం చేస్తాం మనం? దీపం పోవాలంటే మన హెడ్ లైట్ ఆఫ్ చేస్తే అది పోయింది, అంతే కదా. అట్లాగే విషయం మీద మన ఆత్మ ప్రకాశాన్ని వేయకపోతే దానికి ప్రకాశమే లేదు అసలు. నిగ్రహించాలంటే ఎంత సులభం? దాన్ని ఉపసంహారం చేసుకోండి, వెనక్కి తీసుకోండి. ఆ కోరిక పోయే, ప్రకాశం పోయింది, అన్ని పోయింది. ఇప్పుడు మిగిలేదేమిటి? ఆత్మ ప్రకాశంలో ఆనందిస్తాడు. స్వానంద భావే, స్వానంద భావంలో తాను రమిస్తాడు అటువంటి వాడు. ఇది సాధనలో తను జయించవలసిన స్థితి. అంటే బయటి దాని వల్ల మనకు ఎందుకు జయించాలి? ఇప్పుడు ఏమైంది? రేడియం లైట్ లాగా ఉంటే ఏమైందని అడిగారు అనుకోండి. ఏ విషయ ప్రకాశం అయినా కాసేపు బాగున్నట్టు ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? దాని ఆనందం క్రమంగా తగ్గిపోతుంది. ఇంకా తగ్గిపోయి బాధకు కూడా అదే కారణం అవుతుంది మనకు. ఇప్పుడు ఐస్ క్రీమ్ తిని తర్వాత పుల్ల మిగిలింది అనుకోండి, దాన్ని తింటూనే ఉంటే ఏమవుతుంది? ఐస్ క్రీమ్ అయిపోయిన తర్వాత నాలుక నొప్పి పుడుతుంది. చూయింగ్ గమ్ తింటారు కదా, ఎంతసేపు తింటారు? దవడలు నొప్పి పుట్టేదాకా తింటారు. చాలా ఓపిక ఉన్నవాడైతే ముందైతే తీయగా ఉంటుంది, తర్వాత నవలి దవడ నొప్పి పుడుతుంది. అట్లాగే కోరికలన్నీ కూడా కావాలంటాము, తర్వాత చూయింగ్ గమ్ ఏం చేస్తాం? తర్వాత తుప్పను ఉంచేస్తున్నాం. అట్లాగే ఇది కూడా వదిలేస్తున్నాం కదా. ఇప్పటిదాకా మీరు ఎన్నెన్ని ఆనందాలు వదిలేశారు చెప్పండి, లెక్క చెప్పండి. ఓ 10 వదిలేశారా? ఎన్ని వదిలేశారు? కావాలన్న ఆనందాలన్నిటినీ ఎన్నో కూర్చుకొని ఉంటారు కదా. ఈ పాటికి రాగానే ఆనందం వచ్చి ఉంటుంది కదా. వాటిని ఎన్నాళ్ళు నమ్ములు వదిలేశారు? ఎన్ని వదిలేశారు? 10? నిన్న ఒక అతను 6 అన్నాడు. 6ఏనా? చాలా వెళ్ళిపోయినాయి అంటున్నారు. చాలా అనే కంటే అన్నీ అన్నాం అనుకోండి, ఇంకెన్ని అని అడగారు ఎవరు. అన్నీ అంతే, ఎన్నికి కౌంట్ లేదు అక్కడ, లెక్క పెట్టలేదు కాదు. అన్నీ ఒక్కటి కూడా నిలవకుండా అన్నీ పోయినాయా లేదా? ఇంత చిన్నది మనం అవి దానంతటదే వెళ్ళిపోయింది అనుకొని భ్రాంతిలో వదిలేకంటే, ఎవరైతే సాధకుడు ప్రయత్నపూర్వకంగా తనంతట తాను దాన్ని వదిలేస్తాడో వాడు జయించిన వాడు అవుతాడు. మిగతా వాళ్ళు కూడా వదిలేస్తారు, కానీ అది జయించిన వాడు కాదు వాడు. వదిలే విజయం మన చేతిలో లేదు. ఎందుకంటే దానంతట అది వచ్చింది, దానంతట అది పోయింది. మన పాత్రయే లేకుండా అయిపోయింది జీవితం అంతా. అందుకే ఇన్ని త్యాగాలు కూడా వృధా అవుతున్నాయి, బాధకు గురి చేస్తున్నాయి. మనం బాధకు ఎట్లా గురి చేస్తున్నాయి? ప్రతిదీ కూడా బోధన చేయడానికే వస్తుంది, మనకి ఏదో గుణపాఠం నేర్పించడానికి వస్తుంది. మనమేమో చెప్తే వినం కదా, మనకు భాష అర్థం కాదు. సృష్టి యొక్క మౌన భాష మనకు అర్థం కాక అందులో ఇరుక్కున్నప్పుడు అదేం చేస్తుంది? బాధ రూపంలో తెలియజేస్తుంది. బాధ వస్తే అప్పుడు ఇప్పుడు అర్థమైంది, దీన్ని వదిలేయాలని అప్పుడు వదిలేస్తాడు. అట్లా కాకుండా సాధకుడు ప్రయత్నపూర్వకంగా దాన్ని జయిస్తే దాన్ని ధనంజయుడు అంటారు. అతను దేవదత్తం అనే ఒక శంఖాన్ని ఊదుతాడట. దేవదత్తం అంటే తన ప్రకాశంలో దాన్ని గ్రహింపు తీసుకుంటాడు. అంటే ఎప్పుడు కూడా సచ్చిదానందంలో ప్రకాశం తన గ్రహింపులో లేకుండా ఉండడు, ఏమరుపాటుగా ఉండడు అంటాం మనం. దానికి ఇంకొక ఉపమానం స్వామివారు ఏం చెప్తారంటే, ఇప్పుడు ప్రతి ఇంద్రియము మనం ప్రవర్తించేటప్పుడు తనకు ఎట్లా తెలుస్తుంది? ఈ ఉపమానం స్వామివారు ఒక 100 ప్రవచనాల్లో 99 ప్రవచనాలకి ఈ ఉపమానం కంపల్సరీగా చెప్తారు ప్రతిసారి. ఇది పట్టుకున్నాను అందాం.
ఇప్పుడు మీకేం కనిపిస్తుంది ఇక్కడ? ఒక పాయింటర్ ఉంది, వీడి చెయ్యి ఉంది, ఇది మీకు కనిపించేది. నాకేం కనిపిస్తోంది? నాకేం తెలుస్తోంది? అనుభవం ఏమి? పట్టుకోవడం అనే ఒక అనుభవం చేతికి వస్తుంది. అంటే ఈ పట్టు గ్రిప్ ఏదైతే ఉందో అదేమిటి? నా చైతన్యం. చేతికి ఉండే చైతన్యము పట్టు రూపంలో తెలియబడుతుంది. ఇది నా అనుభవం పట్టుకోవడంలో. మీకేమో దృశ్యం కనిపిస్తోంది, దీంట్లో మీకు పట్టు కనిపించని విషయం. కానీ ఎవరిది వాళ్లకు ఏ ఇంద్రియం ప్రవర్తించినా లోపల చైతన్యం అనుభవంలోకి వస్తుందా రాదా? చెయ్యి పట్టు విడుపులో మనకు చైతన్యం అనుభవం అవుతుంది. కన్ను చూస్తూ ఉంటే దర్శనం అనుభవం అవుతుంది. దృశ్యం బయటిది, అది మారిపోతుంది. కానీ కంటికి దర్శనం ఒకటి ఉంది, ఆ దర్శనం తనకు అనుభవం అవుతుంది. కాళ్ళు నడుస్తూ ఉంటే నడక బయట కనిపించేది, ఒక దూరాన్ని నడిచాం మనం, అది బయట కనిపించేది. కానీ మనకు లోపల ఏం తెలుస్తుంది? ఒక నడత తెలుస్తుంది. అంటే కాలుతో ఎట్లా నడుస్తున్నామో అది మన అనుభవంలోకి వస్తుంది. ప్రతి ఇంద్రియ చేష్టలో ఒక అనుభవం తెలుస్తుంది. అది ఎట్లా ఉంది? తన చైతన్యం యొక్క అనుభవాన్ని ఇవ్వటానికి అది వచ్చింది. మనం బ్రతికున్నది అందుకే, మనం తోలుబొమ్మలం కాదు. ఈ దర్శన స్వరూపాన్ని లోపల గుర్తించుకుంటూ బ్రతకటమే జీవితం. ఇది మనకు అనుభవంలోకి వస్తుంది. ఇది దేవదత్తం అంటే. అంటే లోపల ప్రకాశంతో మనం బ్రతుకుతున్నాం. ఎవరు ఆడిస్తున్నారు మనను? ఏదైనా తోలుబొమ్మల ఆటలో ఆడిస్తే ఆడే తోలుబొమ్మలమా మనం? కాదు. లోపల చైతన్య రూపంలో మనకు తెలుస్తుంది. అది ప్రతి క్షణం తెలుస్తుంది. తెలియకుండా ఉండే క్షణమే ఉండదు. అదే దానికి ఆటంకం వస్తే మనం ఏం చేస్తాం? ఎప్పుడైనా శ్వాస సరిగ్గా అందలేదు అనుకోండి, ఏం చేస్తాం? దీర్ఘ శ్వాస పీల్చుకోము. ఎందుకు? దీర్ఘ శ్వాస పీల్చుకుంటే మొత్తం సిస్టమ్ అంతా మనకు ఆ చైతన్యం మళ్ళీ స్పర్శలోకి వస్తుంది. లేకపోతే ఏమవుతుంది? మనకు ఆ స్పర్శ తెలియకుండా అయిపోయే ఒక గిడ్డినెస్ అంటారు కదా, కళ్ళు తిరగటము, మగతగా ఉండటము, ఇవి వచ్చినప్పుడు ఏమవుతుంది? మన చైతన్యపు స్పర్శ కోల్పోతుంటే మనిషి ఉండలేడు. నేను ఉండలేను అంటాడు. అందుకప్పుడు ఏం కావాలి? ఆక్సిజన్ ఎందుకు పెడతారు? ప్రాణవాయువు ఏమిస్తుంది? ప్రాణవాయువు కేవలం సిస్టమ్ ని రన్ చేయటం కాదు, మన చైతన్య స్ఫురణ ఎక్కిస్తుంది. మనం ఆ సచ్చిదానంద లక్షణములను స్ఫురణకు తీసుకుంటాం. ఇది దేవదత్తం మనకు. ఇట్లా ఎవరు ప్రవర్తిస్తారో, బ్రతుకుంటాడో, ఎప్పుడు చూసినా ఏమరపాటులో ఏదో మనిషి బతుకున్నాడంటే ఉన్నాడు. ఏ వివేకం లేకుండా, విచారణ లేకుండా అంటే వాడు ఉన్నట్టు కాదు. ఏదో బతికాడంటే బతికాడు, పోయాడంటే పోయాడు. కానీ ఏమొచ్చింది? విషయాలన్నీ గతంలోకి వెళ్ళిపోతే మనకు మిగిలిందేమి? ఏం లేదు. ఇప్పుడు అదే చైతన్యాన్ని గుర్తించుకుంటూ బ్రతికితే చైతన్య రూపంలో తాను ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. దేహం విడిచినా చైతన్య రూపంలో ఉంటాడు. ఇది దేవతత్వం. అంటే ఎప్పుడైతే ఆ సచ్చిదానంద లక్షణములు పాంచజన్యమును పూరిస్తాయో వెంటనే సమానంగా అర్జునుడు ఏం పూరించాడు? ధనంజయ లక్షణంతో దేవదత్తాన్ని పూరించాడు. అంటే ఈ పంచ పాండవులు ఊదిన పంచ శంఖములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒక సాధన క్రమాన్ని మనకిస్తాయి. ఆ సాధన చేసినప్పుడే మన లోపల ఉన్న కామాదుల రాజు యొక్క వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. అంటే మనం దాన్ని జయించగలిగిన స్థితిని మనం అక్కడ దర్శనం చేయగలుగుతాం. ఇది ఒక శంఖములను ఊదుతున్న ఒక వ్యవస్థ. దీనికి మనము ఇందాక మొట్టమొదట్లో చెప్పుకున్నప్పుడు సృష్టి క్రమంలో 2 అంశములు ఉంటాయి. ఒకటేమో స్ట్రక్చరల్ ఎలిమెంట్ అంటారు, స్ట్రక్చరల్ ఆస్పెక్ట్. ఒకటేమో ఫంక్షనల్ ఆస్పెక్ట్ అంటారు. అంటే ఒకటేమో బయట నిర్మాణాత్మక జగత్తు లోకం ఉంది, నిర్మాణాత్మక సృష్టి ఉంది. ఇంకొకటేమో దాన్ని నడిపించే సృష్టి ఉంది ఒకటి. ఇప్పుడు లోకంలో సైంటిస్టులు అందరూ కూడా ఈ కాన్షియస్నెస్, హార్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్షియస్నెస్, హార్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాటర్ అని రెండింటిని కూడా పరిశోధన చేస్తున్నాడు, తీవ్రమైన పరిశోధన చేస్తున్నాడు. ఆ పరిశోధనలో రెండింటికి కూడా అంతు చిక్కటం లేదు సైంటిస్ట్కి. ఎందుకంటే రెండింటిని భౌతికంగా వెతికే ప్రయత్నం చేస్తున్నాడు. సృష్టి ఎట్లా ఉంది? ఒక నిర్మాణాత్మక ఒక అంశంలోనే ఆ ఫంక్షనల్ ఆస్పెక్ట్ కూడా, క్రియాశీలక ఆస్పెక్ట్ కూడా అందులోనే కలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాన్ ఏమో అది స్ట్రక్చరల్ ఆస్పెక్ట్. దానికి ఫ్యాన్ లోపల ఉన్న ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఏమిటి? ఎలక్ట్రిసిటీ. ఆ కరెంట్ లేకపోతే స్ట్రక్చర్ ఉన్నప్పటికీ అది తిరగదు. ఇప్పుడు ఫ్యాన్ అంటే మనం తిరుగుతున్న ఫ్యాన్నే ఫ్యాన్గా కన్సిడర్ చేస్తాం, బొమ్మలాగున్న ఫ్యాన్ అనం కదా. అంటే
ఒక స్ట్రక్చర్ ఉంది, దానికి ఒక ఫంక్షనాలిటీ కూడా ఉంది. ఎట్లాగో అట్లాగే ఈ సృష్టికి కూడా ఒక నిర్మాణాత్మక వ్యవస్థ ఉంది. అదే ఈ పాంచభౌతికమైన సృష్టి. ఎట్లా ఉన్నాయి ఆ పంచభూతాలు? కలిసిపోయి ఉన్నాయి. పంచీకరణంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు మనం దేహం ఉంది, పంచభూతాలతో నిర్మాణం అయింది. ఎక్కడైనా నీరు కనిపిస్తుందా? ఆకాశం విడిగా కనిపిస్తుందా? భూమి విడిగా కనిపిస్తుందా? ఏది అంటే అన్ని విడివిడిగా లేవు. ఎట్లా ఉన్నాయి? ఒక పాకమును చెందిన దానిలాగా మనకు కనిపిస్తుంది. ఎట్లాగూ ఇప్పుడు మనం కిచిడి వండామనుకోండి, బియ్యం వేస్తాము, పప్పు వేస్తాము, కూరగాయలు వేస్తాము, ఇంకా మసాలాలు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, దాంట్లో నీళ్లు పోస్తాం. మొదట్లో ఎట్లా ఉంటుంది? అన్ని విడివిడిగా కనిపిస్తాయి మనకు. ఉడికిన తర్వాత అన్నీ కలిసిపోతాయి. పాకం అవ్వటం అంటాం దాన్ని, పక్వం అవ్వటం అంటాం. ఆ పక్వమైన తర్వాత కూడా దేని రుచిని అది వ్యక్తం చేసుకుంటూ కూడా కలిసిపోయే ఉంటుంది. అట్లా ఉంది ఈ సృష్టి స్వరూపం. అంటే పంచమహాభూతాలు కూడా పంచీకరణం ఏర్పడినప్పుడు అట్లా పాకమై సమన్వయమై ఉన్నాయి. అట్లాగే మన ప్రతి ప్రవర్తనలో కూడా సచ్చిదానంద లక్షణములు సమన్వయమై అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎట్లా కనిపిస్తున్నాయి? ఒక భౌతికాంశం ఉంటుంది, అభౌతికాంశం ఉంటుంది. అభౌతికం ఆధారంగా భౌతికం నడుస్తూ ఉంటుంది. అంతే కదా? ఇప్పుడు చెయ్యి కదిలిస్తున్నామంటే బయటికేమో ఒక యాక్షన్ కనిపిస్తుంది, లోపల అభౌతికంగా ఒక చైతన్య ప్రవర్తన ఉంది. ప్రవర్తనలో భౌతికం సత్యమా, అభౌతికం సత్యమా? ఏది తీసేస్తే ఈ యాక్షన్ ఉండదు, అది ప్రధానమైంది. చైతన్యం లేకపోతే, ఇప్పుడు చేతికి పట్టు ఉంది అన్నాం, ఇప్పుడు పక్షవాతం వస్తే ఈ చెయ్యి ఉంటుంది కానీ పట్టుకోలేదు. అంతే కదా? చెయ్యి ఉంది, చూడటానికి చెయ్యి ఉంటుంది కదా పక్షవాతం వచ్చిన వాడికి, అయినా దానికి పట్టు ఉండదు. అంటే పట్టు సత్యమా, చెయ్యి సత్యమా? పట్టు సత్యం. చెయ్యి అంటే లోపల ఉన్న చైతన్యంతో చెయ్యి, లేకపోతే చెయ్యి కాదు అది. అట్లాగే ఇంద్రియాలు అంటే లోపల ఉన్న చైతన్యంతో అవి ఇంద్రియాలు, లేకపోతే ఆ ఊరికే చూడటానికి బొమ్మ లాంటివి అవి. అట్లా ఎట్లాగో జీవితం అంతా కూడా మనము దీని అంటే ఏది గుర్తించుకుంటూ బ్రతకాలో అది చెప్తుంది పాంచజన్యం, దేవదత్తం. ఈ రెండు శంఖాలను ఊదినప్పుడే మనిషి తన లోపల మార్పు తీసుకురాగలడు. లేకపోతే ఎంత చెప్పినా మనిషిలో మార్పు ఎందుకు రాదు అంటే, ఆ చైతన్యాన్ని దర్శనం చేసే ప్రయత్నమే చేయడు. పోనీ వాడుకోకుండా ఉంటాడంటే ఎవరైనా వాడుకోకుండా ఉంటారా? ఉండరు, ఎప్పటికీ ఉండరు. చైతన్యం లేకపోతే మనిషే లేడు, ప్రవర్తనే లేదు. కానీ వాడుకుంటాడు, గుర్తించాడు. ఒక్కసారన్నా గుర్తించగలిగితే ఏమవుతుందంటే, ఇప్పుడు మనస్సు ఉందనుకోండి, మనస్సు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుందా? ఏం ఆలోచిస్తూ ఉంటుంది మనస్సు అంటే, దానికి పాస్ట్ మెమొరీస్ ఉంటాయట. పాస్ట్ మెమొరీస్ ఉంటాయి, ప్రెసెంట్ కంపారిజన్స్ ఉంటాయి, ఫ్యూచర్ వర్రీస్ ఉంటాయి. ఇంతేనా? ఇవే ఉంటాయి కదా. ఇది ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. ఇవి తీసేయాలంటే ఒక మంచి సూత్రం చెబుతాడు వీడు. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ ఏ హస్బెండ్ అని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఒక మనిషికి ఒక భర్తకి తేడా ఏమిటి? రెస్పాన్సిబిలిటీ. అందరు అదే చెప్తున్నారు, పాపం భర్తలు చాలా బరువు మోస్తున్నారు రెస్పాన్సిబిలిటీ. సరే, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అన్నారు కదా. మ్యాన్ ఈజ్ మనిషి ఉన్నవాడు, భర్త అయినవాడు. పుట్టేటప్పుడు భర్తగా ఎవరైనా పుట్టారా? పుట్టలేదు. ఇది కల్పింపబడింది. ఇప్పుడు సమస్యలు, వర్రీస్ అన్ని భర్తకు ఉంటాయా, మ్యాన్కుంటాయా? చెప్పండి. భర్తగా ఉన్నంతసేపు సమస్యలు ఉంటాయి, భర్త కాకపోతే సమస్యలు లేవు అసలు. అట్లాగే కొడుకుగా ఉన్నంతసేపు సమస్యలు ఉంటాయి, కాకపోతే సమస్యలు లేవు. తండ్రిగా ఉన్నంతసేపు మీరు అనే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, లేకపోతే సమస్య లేదు. అంటే మనిషికి ఎప్పుడు మనస్సు ఆలోచించటానికి, ఒక సమస్యను తీసుకొని దాని పూర్వాపరాలన్నీ ఆలోచించుకుంటూ ఉండటానికి కారణం ఏమిటి? తాను మనిషిగా ఉండకుండా ఏదో ఒకటి అవుతూ ఉంటాడు. అయినప్పుడు సమస్య ఉంటుంది. అది కాకుండా ఉంటే సమస్యలు లేవు కదా. మీరు ఊరికే మనిషి అనుకోండి, మీకు ఏమైనా సమస్య ఉందా? పోనీ భూభారం మీరు మోయాలా? అది కూడా ఏం అక్కర్లేదు అసలు. చైతన్యం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనిషిగా ఉంటే వాడికి అసలు సమస్య లేదు. ఇప్పుడు మనస్సును నిగ్రహించాలి మనం అంటే ఒక ఆ సాధనలో ఒక ప్రయోగాన్ని చేయాలి. ఆ సూత్రం ఏమిటంటే, కాసేపైనా సరే, ఒక్కసారైనా సరే
ఈ పాత్రల్లోకి వెళ్లకుండా నేనుగా ఉండగలిగితే మనస్సు నిలకడగా ఉంటుంది. అప్పుడు ఇది సూత్రం మీకు అందరికీ. అంటే ఇప్పుడు మీరు పూజలు చేసుకుంటారనుకోండి, అప్పుడు కూడా మనస్సు ఏమైనా ఆలోచించకుండా ఉంటుందంటారా? గ్యారంటీగా ఉండదు, అది ఎప్పుడు ఆలోచిస్తుంది. కనీసం ఆ సమయంలోనైనా సరే, పూజ ధ్యానం చేసుకునే అలవాట్లు ఉన్నవాళ్ళు ఆ సమయంలోనైనా సరే మనస్సుకి ఏం చెప్పండి, తర్వాత నేను పాత్రలో ఎంటర్ అయినప్పుడు నువ్వు రా, అప్పటిదాకా నన్ను వదిలే, ఇప్పుడు నాకు ఏ పాత్ర లేదు అని ఎప్పుడైనా మీరు కాసేపైనా దాన్ని రుచి చూడగలిగితే జీవితంలో, ఆ రుచి చూసింది మనకు అనుభవం అవుతుంది కదా, అనుభవం వస్తుంది. ఆ అనుభవాన్ని తర్వాత మనం బయట ప్రవర్తించేటప్పుడు ఎప్పుడైతే మనం దాన్ని ప్రయోగం చేస్తామో అప్పుడు ప్రశాంతంగా ఉంటాడు మనిషి. అంటే సాధనలో ఎదిగిన కొద్దీ ఏమవుతుంది, ఈ ఏది కాని స్థితినే సన్యాసం అంటారు. అంతే కదా, సన్యాసి ఏది కాదు కాబట్టి వాడు సన్యాసి, హాయిగా ఉంటాడు. ఇప్పుడు ఏది కాని స్థితిని మీరు కూడా అనుభవించవచ్చు. ఒక్కసారైనా రుచి చూస్తే, ఆ రుచి చూసి దాన్ని మళ్ళీ మీరు బయట ప్రయోగంలో ఉన్నప్పుడు దాన్ని రుచిని రికలెక్ట్ చేసుకుంటే, ఆ రుచిని మళ్ళీ ఒక్కసారి జ్ఞప్తిలోకి తెచ్చుకుంటే ఏమవుతుంది, ఆ ప్రశాంత స్వరూపం మీకు వస్తుంది. అప్పుడు మనిషి ప్రశాంతంగా పనిచేయగలుగుతాడు. లేకపోతే ఎప్పుడూ అలజడిగానే ఉంటాడు, మనసు ఆగదు. ఇది ధ్యానం, నిత్య ధ్యానం. ఇది గంటసేపు ధ్యానంలో చేసిన అనుభవం, ఏదో ధ్యానం చేస్తున్నారని అనుకుంటే అక్కడ ఏముండాలి, గుర్తింపులు ఏమి ఉండకూడదు. ఈ ఐడెంటిఫికేషన్స్ ఏమీ లేని నా నిజస్థితి ఏముందో దాన్ని రుచి చూడాలి, చూసి దాన్ని మళ్ళీ ప్రయోగంలోకి తీసుకురావాలి. అప్పుడు ఎంత మీరు ఏదైతే రెస్పాన్సిబిలిటీ, బరువు, బాధ్యతలు అంటున్నారో అవలీల తేలిక అవుతాయి. ఈ సమయాన్ని పెంచుకోవాలంటే గడువును, ఏది కాకుండా తను ఉండే ఒక స్థితిని, ఆ గడువును పెంచుకుంటూ పోవాలి జీవితంలో. అప్పుడు తాను సన్యాసిగా ఉండి కూడా సంసారంలో బ్రతకగలడు. సాధన చేత ఇది సాధ్యమవుతుంది. అంటే ముందు ఇంద్రియ నిగ్రహము, తర్వాత మనస్సు యొక్క స్థితిని నిలకడ చేయటానికి తన గుర్తింపులన్నిటినీ మార్చేసుకొని తన నిజస్థితిలో తాను ఉండగలిగి ఆ ప్రయోగాన్ని బయట అన్ని ప్రక్రియల్లో చేయాలి. అప్పుడు తన సచ్చిదానంద లక్షణములు గుర్తింపబడతాయి. ఈ గుర్తింపబడడాన్నే సాధన అంటాం మనం. ఇది జీవితం అంటే సజీవ జీవితం. ఈ ప్రయోగం మీరు చేయలేదనుకోండి, చెప్పిందంతా ఎట్లా ఉంటుంది, ఇది కూడా భారమే మీకు. ప్రయోగంలోకి తీసుకురాకపోతే నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ ఈజ్ ఆల్వేస్ బర్డన్. అది బర్డన్ అయిపోతుంది. ఏది విని అంత విన్నారు కానీ ఏమి చేయకపోతే ఏం చేసుకుంటారు దాన్ని? ఎక్కడ ఉంటుంది అది? నిల్వ కూడా ఉండదు కదా. మెమొరీలో పెట్టుకున్నా భారం అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రయోగం చేసి చూసుకుంటామో అప్పుడు మనకి అనుభవ రూపంలో అది స్టోర్ అయి ఉంటుంది. ఆ అనుభవమే జీవితంలో ఏం జరిగిందంటే, తన చైతన్య స్థితిని అనుభవంలో చూశానని చెప్పగలిగే రోజు మనిషి బ్రతికినవాడు, జీవించినవాడు. లేకపోతే వాడు జీవించినవాడు కాదు. ఇది ఈ రథము అంటే ఇంత లోతుగా మనం భగవద్గీతను ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నిత్య జీవితంలో దర్శనం చేయాలి. భగవద్గీత యొక్క ప్రత్యక్ష దర్శనం ఇది. లేకపోతే రాబోయే బోధంతా కూడా ఇదే ఉంటుంది. ఈ స్థితిని మనం గనుక ప్రయోగంలోకి తీసుకురాకపోతే ఇదంతా వృధా అవుతుంది. బయట విన్నది కాదు ఇది. శ్లోకాలు ఏదో 4 శ్లోకాలు చదివితే పుణ్యం వస్తుంది అనుకోవద్దు. శ్లోకాలు భావం లేకుండా చదివితే పుణ్యాలు లాంటివి ఏం రావు. ఇంకా తప్పు చదివితే పాపం వస్తుందేమో కానీ పుణ్యం ఏం రాదు. అక్కడ భావాన్ని ధారణ చేసి అనుభవంలోకి తీసుకోవటమే ఆచరణాత్మక అధ్యాత్మ విద్య. ఇది అందరూ కూడా ప్రయోగం చేయాలి. ఇది వచ్చే వారము ఈ శ్లోకాలన్నీ కూడా ఇంకా సాధన క్రమంలో మనకు ఎట్లా ఉపకరిస్తాయో అవి మనం వచ్చే వారం చెప్పుకుందాం. చెప్పండి. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్
ఓం తత్ సత్.